శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అగజానన పద్మార్కం గజాననమహర్నిశమనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. శ్రీ గురుభ్యో నమః. కుంతీదేవికి ప్రథమ సంతానంగా ఒక కుమారుడు జన్మించాడు అని చెప్పి గాంధారీదేవికి తెలిసింది. అప్పటికి ఆవిడ కుమారుణ్ణి పొందాలని చెప్పి ఆవిడ గర్భాన్ని దాల్చింది. అయితే సంవత్సర కాలం పూర్తయినా కూడా ఆవిడికి ఇంకా ఆ పిల్లలు పుట్టడం అనేటువంటిది జరగలేదు. ఈ లోపలే కుంతీదేవికి కుమారుడు జన్మించాడు. అంటే కురువంశంలో అగ్రజుడు పెద్దవాడు పుట్టేశాడు అంటే ఇంకా తన కుమారులకి ఆ రాజ్యం కానీ రాజ్యాధికారం కానీ ఉండదు అనేటటువంటి విషయం తెలుసుకున్నటువంటి ఈ గాంధారి ఆవిడ కూడా సంతానాన్ని పొందాలనేటటువంటి కోరిక ఒకవైపు, కుంతీదేవికి కుమారుడు పుట్టాడని తెలుసుకున్నటువంటి బాధ ఒకవైపు. దాంతో ఆవిడ తన గర్భం మీద ఆవిడ బాదుకోగా ఆవిడికి వెంటనే గర్భపాతం అయింది. వెంటనే ఇది తెలిసినటువంటి కృష్ణద్వైపాయనుడు మళ్ళీ వెంటనే అక్కడికి వచ్చాడు. వచ్చి గాంధారీదేవిని చూసి, ఇది బుద్ధి లేకుండా నువ్వు చేసినటువంటి పని, ఇలా నీకు నువ్వే గర్భపాతం చేసుకోవడం అనేటటువంటి తగినటువంటి పని కాదు. కర్మవశాన అది జరిగితే కనుక ఎవరు ఏమీ చేయలేనటువంటిది. కానీ నువ్వు కావాలని చెప్పి ఇలా సంవత్సరం నుంచి గర్భం దాల్చి ఉన్నటువంటి నువ్వు ఇలాగ గర్భపాతం చేసుకోవడం అనేటటువంటిది చాలా తీవ్రమైనటువంటి విషయం అని చెప్పి, నీకు జరిగినటువంటి గర్భపాతం వలన బయలువెడినటువంటి ఈ మాంసపు ముద్ద ఏదైతే ఉందో దీన్ని నేను 101 భాగాలుగా చేస్తాను. ఈ 101 భాగాల నుండి కూడా 101 మంది నీకు సంతానం కలుగుతుంది. ఒక స్త్రీ 100 కుమారులు కలుగుతారు. వీటన్నిటినీ కూడా జాగ్రత్తగా వేరువేరుగా నేతి కుండల్లో పెట్టి వాటిని చన్నీళ్లతో తడుపుతూ ఉండండి. తప్పకుండా నీకు సంతానం అనేటటువంటిది కలుగుతుంది అని చెప్పి మళ్ళీ ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు యుధిష్ఠిరుడు పుట్టిన తర్వాత మళ్ళీ శతశృంగ పర్వతం మీద ఉన్నటువంటి పాండురాజు గారు మళ్ళీ భార్యతో అన్నాడు, ధర్ముడి యొక్క అనుగ్రహంతో సంతానాన్ని పొందావు, కానీ మా వంశంలో గత 3 తరాలుగా ఇలాగా జన్మించడం మరణించడం అనేటటువంటిది ఎక్కువగా జరుగుతూ ఉంది. అందుకని నాకు ఇంకా కుమారుని పొందాలని ఉంది. ఇప్పుడు నువ్వు నా ఆజ్ఞ ప్రకారం మరొక కుమారుని కను. ఆ కుమారుడు ఎలా ఉండాలంటే అధికమైనటువంటి వేగము, అమితమైనటువంటి బలమయం కలిగినటువంటి వాడు కావాలి. ఈ 2 కూడా వాయుదేవుని యొక్క అనుగ్రహంతో మనం పొందవచ్చు. కాబట్టి నువ్వు వాయుదేవుని ప్రార్థించు, తప్పకుండా ఆయన యొక్క అనుగ్రహంతో కూడా మళ్ళీ మనం మరొక కుమారుణ్ణి పొందగలుగుతామని చెప్పాడు. మళ్ళీ ఈవిడ శ్రద్ధాళువై ఆ వాయుదేవుణ్ణి పూజించింది. తిరిగి ఆవిడ గర్భం దాల్చింది. ఏడాది కాలం పూర్తయిన తర్వాత వాయుదేవుని అంశతో మరొక కుమారుడు కలిగాడు. వెంటనే మళ్ళీ మహర్షులు అతనికి జాతక కర్మ చేశారు. ఈసారి కూడా అశరీరమణ పలికింది, ఈ పిల్లవాడు మహాబలవంతుడు, మహాశక్తివంతుడు అవుతాడు అని. అలాగే ఈ పిల్లవాడికి భీమసేనుడు అనేటటువంటి నామకరణం చేయటం జరిగింది.
ఎప్పుడైతే వాయుపుత్రుని యొక్క అంశతో పాండురాజు గారికి కుంతీదేవికి ఈ భీమసేనుడు జన్మించాడో అదే రోజున ఆ కృష్ణద్వైపాయనుడి యొక్క అనుగ్రహంతో ఈ గాంధారి యొక్క గర్భాపాతం వల్ల విభాగములు చేయబడినటువంటి మాంసపు ముద్దల నుంచి కలి అంశతోటి మొట్టమొదటి వాడైనటువంటి దుర్యోధనుడు పుట్టాడు. అయితే దుర్యోధనుడు జన్మించగానే అనేకమైనటువంటి ఉత్పాతాలు, ఆయన పుట్టంగానే క్రూరమృగాల యొక్క అరుపులు, నక్కల యొక్క ఊళలు, గుడ్లగోబుల యొక్క హుంకారాలు, గాడిదల యొక్క ఓండ్రలు, అలాగే దిక్కులన్నీ కూడా పిక్కటిల్లిపోయేలాగా ఆకాశంలో అనేకమైనటువంటి ధ్వనులు, ఇంకా ఆకాశంలో ఉన్నటువంటి తేజస్సంతా కూడా ఒకసారి అదృశ్యమైపోయి భయంకరమైనటువంటి నెత్తుటివాన్లు, అంటే ఈ రకంగా అనేకమైనటువంటి ఉత్పాతాలన్నీ కూడా వెంటనే అక్కడ కలిగాయి. ఇది చూసినటువంటి పెద్దలందరూ కూడా ఈ దుశ్శకనాలన్నీ చూసి జన్మించినటువంటి వాడు చాలా తీవ్ర జాతక ప్రభావం కలిగినటువంటి వాడు అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. ఈ రకంగా దుర్యోధనుడు జన్మించిన తర్వాత ధృతరాష్ట్రునికి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, గాంధారీదేవితో సహా ఆవిడ యొక్క 10 మంది చెల్లెలను ఇచ్చి పెళ్లి చేశారు. అదే కాకుండా వేరే 100 భార్యలను కూడా ఆయనకు ఉన్నారు అని. అటువంటి భార్యల్లో ఒకరైనటువంటి వైశ్య కులపత్ని వలన యుయుత్సుడు అనేటటువంటి కుమారుడు జన్మించాడు. ఆ తర్వాత వరుసగా దుశ్శాసనాదులందరూ కూడా జన్మించారు. ఈ రకంగా మొత్తం దుర్యోధనుడితో సహా 100 మంది కుమారులు, దుశ్శాసనుడు, దుస్సహ, దుస్సల, జలసంధ, సమ, సహ, సదానవింద, దుర్దర్శ, సుబాహు, దుష్ప్రదర్శన, దుర్మర్శన, దుర్ముఖ, దుష్కర్ణ, కర్ణ వివంశతి, వికర్ణ, ఇలా 100 మంది కుమారులు, అలాగే దుశ్శల అనేటటువంటి ఒక కుమార్తె. ఈ 100 కుమారులకి ఒకే ఒక్క ఆడపడుచు దుశ్శల అనేటటువంటి పేరుతోటి ఆమె జన్మించింది. ఇప్పుడు ధృతరాష్ట్రుడు కూడా చాలా సంతోషించాడు. అంటే పుత్ర సంతానమే కాకుండా తనకి ఈ రకంగా దుశ్శల అనేటటువంటి కుమార్తె కూడా పుట్టింది. కాబట్టి ఆ కుమార్తెకు కలిగేటటువంటి కుమారుడి వలన, అంటే ఆ దౌహిత్రుల వలన కూడా తను పుణ్యలోకాల్ని పొందగలుగును అని చెప్పి ధృతరాష్ట్రుడు చాలా సంతోషించాడు. ఇప్పుడు ఇలా 101 మంది పిల్లలు జన్మించిన తర్వాత భీష్ముడు, విదురుడు, అలాగే అనేక మంది బ్రాహ్మణ శ్రేష్ఠులు వీళ్ళ ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చారు. వచ్చి వాళ్ళు ధృతరాష్ట్రుడికి చెప్పారు, దుర్యోధను పుట్టినప్పుడే అనేకమైనటువంటి దుశ్శకునాలు కలిగాయి. దీని అర్థం కులానికి, లోకానికి కీడు కలిగించేటటువంటి కుమారుడు నీకు జన్మించాడు. నువ్వు ఈ లోకానికి అంతటికీ కూడా రాజువి. ఇప్పుడు లోకాన్ని రక్షిస్తావా, లేదు నీ సంతానాన్ని రక్షించుకుంటావా? రాజుగా లోకాన్ని రక్షించటమే నీ యొక్క గురుతరమైనటువంటి బాధ్యత. అది ధర్మం కూడా రాజుగా. కాబట్టి ఏ కుమారుడు కలిగినప్పుడైతే ఇన్ని దుశ్శకునాలు కలిగాయో ఆ ప్రభావం అనేటటువంటిది ఎక్కువగా ఉండకుండా ఉండటానికి అటువంటి నీ యొక్క ప్రథమ సంతానమైనటువంటి దుర్యోధనుడిని వదిలిపెట్టేసాయి. ఇంకా నీకు 100 మంది పిల్లలు ఉన్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. అందువల్ల ఈ పెద్ద పిల్లవాడిని మాత్రం నువ్వు వదిలేసాయి. అనేకమైనటువంటి దుశ్శకునాలు కలిగాయి కాబట్టి భవిష్యత్తు అనేటటువంటిది చాలా భయంకరంగా ఉండబోతోంది. అందువల్ల మా మాట విని ఆ ప్రథమ పుత్రుని వదిలేసేయని చెప్పి వాళ్ళందరూ చెప్పారు. అయితే పుత్ర మమకారంతో ధృతరాష్ట్రుడి దానికి సుత్తరాము ఒప్పుకోలేదు. దాంతో చేయగలిగిందాక పెద్దవాళ్ళు కూడా ఇవ్వవలసినటువంటి సలహా ఇచ్చారు.
దాన్ని ధృతరాష్ట్రుడు అంగీకరించలేదు. దానితో వాళ్ళు కూడా తిరిగి వెళ్ళిపోయారు. ఇంకా భీమసేనుణ్ణి కన్న తర్వాత కుంతీదేవి ఒకానొక రోజున ఈ బాలుణ్ణి తీసుకుని ఒక దేవాలయానికి వెళ్ళింది. వెళ్ళినటువంటి ఆవిడ ఆ మార్గం అంతా కూడా మిట్టపల్లాలతోటి, రాళ్ళు రప్పలతోటి నిండి ఉంది. అటువంటి ప్రదేశాన్ని దాటి భగవంతునికి యొక్క అనుగ్రహం కోసం ఈ పిల్లవాడిని తీసుకెళ్తున్నటువంటి ఆవిడ ఈ లోపలగా అక్కడ ఉన్నటువంటి ఒక వ్యాఘ్రం పులి ఈవిడి కంటపడింది. అటువంటి పులిని చూసినటువంటి ఈవిడ భయపడింది. భయపడి ఈవిడ వెంటనే చేతిలో ఉన్నటువంటి పిల్లవాడిని వదిలేసింది. ఆ పిల్లవాడు అక్కడ ఉన్నటువంటి పెద్ద బండరాయి మీద పడిపోయాడు. ఈవిడ కూడా భయంతో చూస్తూ ఇంతలోనే ఆవిడ్ని కాపాడుతూ ఆవిడ వెనకాలే వచ్చినటువంటి పాండురాజు 3 బాణాలతోటి ఆ పులిని కొట్టాడు. పులి మరణించింది. అయితే పులి లేదంటే తన యొక్క శిశువుని ఎక్కడ భక్షిస్తుందో అనేటటువంటి ఒక భయంతో ఉన్నటువంటి ఈవిడ స్వాధీనపై ఆవిడ కూడా కింద పడిపోయింది. పిల్లవాడు కూడా కింద పడిపోయి ఒక రాయి మీద పడ్డాడు. అయితే ఎప్పుడైతే ఆ పిల్లవాడు రాయి మీద పడ్డాడో వెంటనే ఆ రాయంతా కూడా నుగ్గు అయిపోయింది, పొడి పొడిగా మారిపోయింది. దాంతో ఆశ్చర్యపడి పాండురాజు గబగబా అక్కడికి వచ్చి ఆ పిల్లవాడిని ఎత్తుకుని వాయుదేవుని అనుగ్రహంతో ఎటువంటి కుమారుణ్ణి కన్నాము. పిల్లవాడు బండ మీద పడితే ఆ బండ మొత్తం కూడా చూర్ణం అయిపోయింది. అంటే అంతటి బలవంతుడు. కాబట్టి భగవంతుడు మనకి సరైనటువంటి కుమారుణ్ణి అనుగ్రహించాడు అని చెప్పి చాలా ఆనందించి తిరిగి తన ఆశ్రమానికి తిరిగి వచ్చేశాడు. ఇంకా భీష్ముడు, విదురుడు అనేక మంది బ్రాహ్మణ శ్రేష్ఠుల్ని రావించి వారి చేత ఈ ధృతరాష్ట్రుడికి కలిగినటువంటి సంతానానికి అంతటికి కూడా చేయవలసినటువంటి జాతకర్మాది శౌచాలన్నింటినీ కూడా వాళ్ళు జరిపించారు. ఇలాగా ధృతరాష్ట్రుడి యొక్క సంతానము, అలాగే ధర్మరాజు, భీమసేనుడు వీళ్ళందరూ కూడా పెరుగుతున్నారు. ఆ సమయంలో ఒక రోజున తపస్సులో ఉన్నటువంటి పాండురాజు గారు మళ్ళీ కుంతీదేవిని పిలిచి, 1 సంవత్సరం మళ్ళీ నువ్వు వ్రతాన్ని చేయాల్సింది. ఇప్పుడు ఎందుకంటే నాకు 2 కుమారులు కలిగారు. నా అన్నగారైనటువంటి ధృతరాష్ట్రుడు కూడా 100 సంతానాన్ని పొందాడు. నాకు ధర్మాన్ని ఆచరించేటటువంటి కుమారుడు, అలాగే వాయువుతో సమానమైనటువంటి వేగం గలవాడు, అతి బలవంతుడైనటువంటి కుమారుడు జన్మించారు. కానీ నాకు ఇప్పుడు ముల్లోకాలను జయించేటటువంటి కుమారుడు కావాలి. కాబట్టి స్వర్గలోకాధిపతి అయినటువంటి ఇంద్రుని యొక్క సహాయంతో, ఆయన యొక్క అంశతోటి నాకు కుమారుణ్ణి పొందాలని ఉంది. అందువల్ల నీకు తెలిసినటువంటి మంత్రప్రభావంతో అటువంటి కుమారుణ్ణి పొందు అని చెప్పి ఈయన మళ్ళీ ఆజ్ఞాపించాడు. భర్త ఆజ్ఞ ప్రకారం ఈవిడ కూడా ఆ రకంగా ప్రయత్నం చేసిన తర్వాత ఇప్పుడు కుంతీదేవికి ఆ దేవేంద్రుని యొక్క అంశతోటి 3వ కుమారుడు జన్మించాడు. ఈ పిల్లవాడు కూడా లోకంలో చాలా శ్రేష్ఠుడు, ప్రకాశించేటటువంటి తేజస్సును కలిగినటువంటి వాడు. అలాగే ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ఈ పిల్లవాడు జన్మించాడు. కార్తవీర్యుని కంటే కూడా అధికమైనటువంటి శౌర్యప్రతాపాలు కలిగినటువంటి వాడు కాబట్టి ఈ పిల్లవాడికి అర్జునుడు అనేటటువంటి పేరు స్థిరపడుతుంది. అలాగే ఇంద్రాది దేవతలందరినీ కూడా ఓడించి పరాక్రమంతో ఖాండవనాన్ని దహిస్తాడు. భూమి మీద ఉన్నటువంటి రాజులందరినీ కూడా జయించి ధర్మబద్ధంగా రాజసూయ యాగాన్ని చేయిస్తాడు. దేవతల వలన దివ్యమైనటువంటి అస్త్రాలన్నింటినీ పొంది శత్రువుని జయిస్తాడు అని చెప్పి అశరీరవాణి మళ్ళీ పలికింది. ఆ రకంగా అశరీరవాణి అంతకుముందు 2 కుమారులకు కూడా
అశరీరవాణి నామకరణం చేసింది. అలాగే ఈ పిల్లవాడికి కూడా అశరీరవాణి చెప్పినట్టుగానే అర్జునుడు అనేటటువంటి పేరును పెట్టారు. ఈ పిల్లవాడు పుట్టినప్పుడు పూలవానకు పుష్పవృష్టి కురిసింది. భూమండలం దద్దరిల్లేట్లుగా దేవదుందుబులన్నీ కూడా మోగాయి. ఇప్పుడు అర్జునుడు కూడా పుట్టిన తర్వాత నవబ్రహ్మలు, ద్వాదశాదిత్యులు, ఏకాదశి రుద్రులు, అలాగే గంధర్వులు, సర్పశ్రేష్ఠులు, గమనం కలిగినటువంటి అనేక మంది దేవతాంశాలతో కూడినటువంటి దేవతలు, మేనకలు, అశ్విని దేవతలు, విశ్వదేవతలు, వీళ్ళందరూ కూడా విశేషంగా వచ్చి వాళ్ళందరూ కూడా ఈ ముగ్గురు పిల్లల్ని కూడా ఆశీర్వదించారు. ఇలా సమస్తమైనటువంటి దేవతల యొక్క ఆశీర్వచనలను పొందినటువంటి ఈ పిల్లలు మెల్లగా పెరిగి పెద్దవారు అవుతున్నారు. పాండురాజు గారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే తనకి సంతానం కలిగింది కాబట్టి ఇప్పుడు తను కూడా ఆ సత్యలోకాన్ని, స్వర్గలోకాన్ని చేరేటటువంటి అర్హతను కలిగి ఉన్నాడు అనేటటువంటి ఆనందంలో ఆయన కూడా ఉన్నాడు. దాంతో పిల్లలతో ఆడుకుంటూ, పొద్దుపుచ్చుతూ, తపస్సును ఆచరిస్తూ తను ఆనందంగా ఉన్నటువంటి సమయంలో రెండో భార్య అయినటువంటి మాద్రి కూడా ఒకసారి విచారించడం ఆయన సమీపించి ఇప్పుడు అక్కగారైనటువంటి కుంతి ముగ్గురు పిల్లల్ని కంది, ఆవిడ సంతానాన్ని కలిగింది, కానీ నాకు సంతానం లేదు. సంతానం లేకపోతే గొడ్రాలు అంటారు. స్త్రీకి సంతానం లేకపోవడం అనేటటువంటి దానికంటే కూడా గొప్ప నరకం అనేటటువంటిది ఇంకేమీ ఉండదు. అందువల్ల మీరు మా అక్కగారికి ఆజ్ఞాపించండి, నేను కూడా ఆ మంత్ర ప్రభావం చేత నేను కూడా సంతానాన్ని పొందుతాను అని చెప్పి ఆవిడ అడిగింది. వెంటనే పాండురాజు గారు నా మనసులో కూడా ఇదే ఆలోచన ఉంది అని చెప్పి కుంతీదేవిని పిలిచి, నువ్వు ఈ మాద్రికి కూడా ఆ మంత్రాన్ని ఉపదేశించు, దానివలన ఆవిడ కూడా సంతానాన్ని పొందుతుంది, దానివలన స్త్రీగా తను కూడా సంతోషిస్తుంది అని చెప్పిన తర్వాత వెంటనే భర్త ఆజ్ఞ ప్రకారం ఆ కుంతీదేవి మాద్రికి కూడా తనకు తెలిసినటువంటి మంత్రాన్ని ఉపదేశించింది. ఈ లోకాన్నంతటినీ కూడా దివ్యమైనటువంటి ఔషధులతోటి కాపాడేటటువంటి వాళ్ళు అశ్విని దేవతలు కాబట్టి ఆ అశ్విని దేవతల్ని ప్రార్థించమని చెప్పి పాండురాజు గారు చెప్పారు. వెంటనే భర్త చెప్పినటువంటి దాన్ని ఈవిడ కూడా ఆచరించింది. మాద్రి కూడా. ఈవిడికి కవలలు పుట్టారు. వాళ్ళిద్దరికీ మళ్ళీ అశరీరవాణి నకుల సహదేవులు అనేటటువంటి పేరుతో పేరు పెట్టింది. అశ్విని దేవతల అంశాలతో పుట్టినటువంటి వీళ్ళిద్దరు కూడా మహాపరాక్రమవంతులు. ఈ రకంగా పాండవుల 5 యొక్క జన్మం అనేటటువంటిది దేవతాంశాలతోటి జరిగింది. దాంతో పాండురాజు గారు, కుంతి, మాద్రి వీళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎప్పుడైతే ఇలా తన యొక్క సోదరి అయినటువంటి కుంతీదేవికి సంతానం కలిగిందని చెప్పి తెలిసిందో, ఆ కుంతీదేవి యొక్క సోదరుడైనటువంటి వసుదేవుడు అనేటువంటి ఆయన వెంటనే తన యొక్క సోదరిని అలాగే మరిదిని ఇద్దరిని కూడా చూద్దామని చెప్పి పురోహితుడైనటువంటి కశ్యపుడిని పిలిచి అనేకమైనటువంటి రత్నాభరణాలతోటి వాళ్ళ దగ్గరికి వచ్చాడు, కానుకలుగా తీసుకుని. ముని వృత్తిలో ఉన్నటువంటి పాండురాజును వాటిని సున్నితంగా తిరస్కరించాడు. అయినా కూడా ఈయన ఒప్పుకోకుండా నువ్వు ముని వృత్తిలో ఉన్నావు, నీ భార్యలు కూడా నిన్ను అనుసరిస్తున్నారు, కానీ నీ కుమారులు ఉన్నారు కదా, కాబట్టి ఈ సంపద అనేటటువంటిది ఏ రకంగా ఉపయోగపడుతుందని చెప్పి ఆయన్ని సమాధానపరిచి ఆనందంతో వాళ్ళతో కాసేపు మాట్లాడి తిరిగి ఆయన ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఈ రకంగా వసుదేవుడు, వాసుదేవుడు అంటే ఆ శ్రీకృష్ణుడు వీళ్ళిద్దరూ కూడా ఈ పాండురాజు గారి యొక్క పుత్రులతోటి తమ యొక్క బంధుత్వాన్ని నిలుపుకున్నారు.
ప్రత్యేకించి ఆ వాసుదేవుడు ఒక రక్షకుడుగా ఉండి ఆ పాండవుల యొక్క యోగక్షేమాలన్నింటినీ కూడా చూస్తూనే ఉన్నాడు. ఇంకా ఈ 5 పిల్లలకి కూడా చేయవలసినటువంటి షోడశ కర్మలన్నింటినీ కూడా చేయించి వేదాధ్యయనం చేయిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అలా, ఎందుకంటే బోల్డు మంది ఆ పర్వతం మీద అనేక మంది మునులు ఋషులు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ముందర వేదాధ్యయనం అంతా కూడా నేర్పించారు. వాళ్ళ వీళ్ళు పిల్లలు నేర్చుకుంటున్నారు. ఇంతలో వసంతకాలం ప్రవేశించింది. ఆ వసంతకాలం ప్రవేశించిన తర్వాత మనోహరమైనటువంటి ప్రకృతి, పర్వత ప్రాంతము, దీంతో ఆహ్లాదకరమైనటువంటి ఆ వాతావరణంలో ఒకానొక సమయంలో పాండురాజు గారు కామవశుడయ్యాడు. కామవశుడయ్యి వెంటనే తనకి పక్కనే ఉన్నటువంటి తన భార్య అయినటువంటి మాద్రి మీద ఈయనకి మనసు చెలించింది. దానితో ఆయన ఆ మృగశాపాన్ని కొన్ని క్షణాల పాటు మర్చిపోయి ఆవిడతో సంగమిద్దాము అనేటటువంటి ప్రయత్నం చేశాడు. అయితే మునిశాపము, మృగశాపము, మృగరూపంలో ఉన్నటువంటి ఆ మునిశాపం ఏదైతే ఉందో అది వెంటనే ఫలించింది. ఎప్పుడైతే ఆ మాద్రిని దగ్గరికి తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేశాడో పాండురాజు గారు వెంటనే తన ప్రాణాల్ని వదిలేశాడు. అదే సమయంలో కుంతీదేవి వచ్చినటువంటి అతిథులకి, బ్రాహ్మణులకి భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉంది. పాండురాజు గారు చనిపోయిన తర్వాత హాహాకారాలు చేస్తున్నటువంటి మాద్రి దగ్గరికి పరుగున వచ్చింది ఆవిడ. వచ్చి వెంటనే జరిగినటువంటి విషయాన్ని తెలుసుకుని చాలా బాధపడింది. నువ్వు కొంచెమైనా సంయమనం పాటించాలి కదా, ఆయనంటే మగవాడు, నువ్వు అటువంటి అవకాశం కనుక ఆయనకి ఇస్తే కనుక అది మన ప్రాణాల మీదకి వస్తుందని నీకు తెలుసు. అంటే ఇప్పుడు జరిగినటువంటి దానివల్ల ఇద్దరం కూడా భర్తను కోల్పోయినటువంటి వాళ్ళేం. సరే, నేను ముందర వివాహం చేసుకున్నటువంటిది నేను ఆయన లేకుండా జీవించడం అనేటటువంటిది కష్టసాధ్యమైనటువంటి విషయం. నువ్వు నా పిల్లల్ని కూడా నీ పిల్లలుగా పెంచు, నేను మరణిస్తాను అని చెప్పి కుంతీదేవి చెప్పింది. వెంటనే మాద్రి అంది, జరిగినటువంటి దానికి నేను కూడా చాలా చింతిస్తున్నాను, కానీ చిన్నదాన్నైనటువంటి నేను భర్తని ఆపలేకపోయాను. అంటే ఈ రకంగా ఆయన ఈ రకంగా ప్రాణాలు కోల్పోవటానికి పరోక్షంగా నేనే కారణం. అందువలన నేనే ఆయనతో పాటు సహజీవనం చేస్తాను, దీనికి ఫలితాన్ని కూడా నేనే అనుభవిస్తాను. నువ్వు నా పిల్లలను కూడా నువ్వు పెంచి పెద్ద చెయ్యి, నేను ఆయనతో పాటే మరణిస్తాను. ఎందుకంటే ఆయన చాలా కోరికతో నా దగ్గరికి వచ్చాడు, ఆ కోరికను నేను తీర్చలేకపోయాను. కనీసం ఈ లోకంలో కోరిక తీర్చలేదు, పరలోకంలో అయినా ఆయనతో పాటుగా వెళ్ళిపోయి పరలోకంలో అయినా ఆయన కోరిక తీరుస్తాను, ఆయన వెంటే వెళ్తాను. నేను మృగశాపం తెలిసి కూడా అజాగ్రత్త వల్ల ఇటువంటి దానికి నేను కారకురాలనయ్యాను. అందువల్ల ఆయనతో పాటు ఆయనతో సహగమనం చేయవలసింది నేనే, నువ్వు కాదు అని చెప్పి వాళ్ళిద్దరిని కూడా, నా పిల్లల్ని కూడా నువ్వే పెంచు అని చెప్పి ఆవిడ కూడా భర్తకు పేర్చినటువంటి చితిమంటల్లో ఆవిడ కూడా ఆహుతైపోయింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి మునులందరూ కూడా ఈ మాద్రి పాండురాజుల యొక్క అస్థి సంచయనం చేశారు. చేసి కుంతీదేవిని, ఆమె యొక్క పుత్రుల్ని అందరినీ కూడా ఓదార్చి, ఇంకా ఇప్పుడు పాండురాజు గారంటే తపస్సు కోసం ఆ ప్రాంతంలో ఉండిపోయాడు, తపస్సు చేసుకుంటూ ముని వృత్తిని స్వీకరించి ఉండిపోయాడు. ఇంకా నువ్వు ఈ ప్రాంతంలో ఉండడం అనేటటువంటిది ఎటువంటి ఇది మీకు మంచిది కాదు. అందువల్ల మీ అందరినీ కూడా, మిమ్మల్ని నీ పుత్రులతో సహా ఆ
హస్తినాపురానికి చేరుస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా ఆ కుంతిదేవిని ఒప్పించి పిల్లలతో సహా వీళ్ళందరినీ తీసుకొని హస్తినాపురానికి ఈ మునులందరూ కూడా తీసుకుని వచ్చారు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు. స్వస్తి.